హలో రైల్వే ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు నాని ఆర్ఆర్బి ఎన్టీపీసీ యూట్యూబ్ ఛానల్. మన యాప్ అయినటువంటి నాని క్లాసెస్లో మనము ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించి అన్ని సెట్స్ యొక్క మ్యాథ్స్ ఎక్స్ప్లెనేషన్ కోర్స్ అయితే యాక్టివేషన్ చేశాము. కేవలం 20 రూపాయలకి మాత్రమే మీకు మన నాని క్లాసెస్ యాప్లో ఈ కోర్స్ అయితే అవైలబుల్లో ఉంది. వెంటనే వెళ్ళి పర్చేజ్ చేసుకోండి. ఓకే, ఈరోజు ఇచ్చినటువంటి ఒక మంచి క్వశ్చన్ అయితే ఉందండి. ఇది ఆ క్వశ్చన్. ద ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఫార్మ్డ్ ఆన్ ద డయాగోనల్ ఆఫ్ రెక్టాంగిల్ యాజ్ ఇట్ సైడ్ ఈజ్ 1081/3% మోర్ దాన్ ద, ఇది మెయిన్ అండి, మోర్ దాన్ ద ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్. ఒక్క సెకండ్, ఈ క్వశ్చన్ ఎంతమందికి అర్థమైందో చెక్ చేసుకోండి. ద ఏరియా ఆఫ్ ద స్క్వేర్, ఏరియా ఆఫ్ ది స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ఫార్మ్డ్ ఆన్ ద డయాగోనల్ ఆఫ్ ద రెక్టాంగిల్. రెక్టాంగిల్ అంటే రెక్టాంగిల్, దీని యొక్క డయాగోనల్ మీద ఏరియా అనే స్క్వేర్ని ఫామ్ చేస్తున్నాడు. దాని యొక్క ఏరియా గురించి మాట్లాడుతున్నాడు. అలాగే యాజ్ ఇట్స్ సైడ్ ఈజ్ 108.1/3% మోర్ దాన్ ద ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్. ఇప్పుడు ఒక డయాగ్రామ్ డ్రా చేద్దాము. ఇది ఒక రెక్టాంగిల్ అనుకుంటే, ఇది ఎల్, ఇది బి, ఇది డయాగోనల్ L² + B². ఓకేనా, ఇదే కదా వాల్యూ. దీనిపైన మనం ఏం చేస్తున్నామంటే ఒక స్క్వేర్ని డ్రా చేస్తున్నామంట. ఓకేనా, అప్పుడు ఇక్కడ సైడ్ కూడా ఎంత అండి, L² + B². ఇక్కడ సైడ్ కూడా L² + B². ఇక్కడ సైడ్ కూడా L² + B². ఈ విధంగా వచ్చింది కదా. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు చూడండి. ద పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఇస్ 28 యూనిట్స్. పెరిమీటర్ అంటే 2 × L + B, 28 యూనిట్స్. అప్పుడు L + B ఎంత అండి, 28. 2తో క్యాన్సిల్ చేస్తే 14 అయింది. అంటే L + B ఈ రెండు కలిపితే ఎంత అండి, 14. ఓకేనా, మన క్వశ్చన్ అడుగుతున్నాడు, ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సైడ్ ఆఫ్ ద రెక్టాంగిల్. ఇదండి మనకు అడిగింది. ఏంటంటే ఎల్కి L - B అడిగాడు. ఏం లేదు, సింపుల్గా చెప్పాలంటే L - B అడిగాడండి. ఓకే, మనకి ఈ విధంగా ఆలోచించినప్పుడు స్క్వేర్తో ఏమైనా పని ఉందా? మనకి L + B ఉంది, దీని యొక్క పెరిమీటర్ ఉంది, దీంతో ఏమైనా పని ఉందా? నాకైతే లేదనిపిస్తుంది. కాబట్టి మనకి ఎగ్జామినర్ ఏం చేస్తాడంటే కొన్నిసార్లు అనవసరమైనటువంటి క్యాలిక్యులేషన్ ఇస్తాడు. దాన్ని మనం ఎలిమినేట్ చేసుకోవాలి. ఓకేనా, దీన్ని కనుక మనం తీసేసుకుంటే, అది క్వశ్చన్లో లేదు అనుకుంటే ఇప్పుడు ఎలా చేయొచ్చు? మన క్వశ్చన్ ఓన్లీ రెక్టాంగులర్ మీదే ఉంది. ఓకే, ఇది L, ఇది B, ఈ రెండు కలిపితే 14. దీని యొక్క పెరిమీటర్ 28. ఇంతవరకు అర్థమైంది కదా. దీని యొక్క డయాగోనల్ గురించి కూడా మాట్లాడాడు. మీకు పైథాగరస్ ట్రిప్లెట్ గురించి కనుక ఆలోచిస్తే ఈ క్వశ్చన్లో పైథాగరస్ ట్రిప్లెట్స్ అనేది ఇంపార్టెంట్. షార్ట్ కట్ అది. 3, 4, 5. ఇది L, ఇది డయాగోనల్, ఇది బ్రెత్. 6, 8, 10. ఇప్పుడు గమనించండి, ఈ రెండు కూడితే ఎంత వస్తుంది, 14. డయాగోనల్ ఎంత, 10. ఒకసారి థింక్ చేయండి. 8, 6, డయాగోనల్ 10, 8, 6. మీరు దీన్ని కూడితే పెరిమీటర్ 24, L + B 14. మనల్ని అడిగింది L - B 2. డైరెక్ట్గా మీరు ఈ విధంగా ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా, చాలా మంచి క్వశ్చను. ఓకే, కానీ మీరు ఇక్కడ ఇచ్చింది అనవసరమైనటువంటి డేటా అనుకుంటే ఈజీగా చేస్తారు. లేదు, మీరు దీన్ని పట్టుకొని ఏదో ట్రై చేద్దాం అనుకుంటే మోర్ టైం తీసుకునేది. ఓకేనా, మన క్వశ్చన్లో ట్రయాంగిల్ గురించి అడిగాడు, స్క్వేర్ గురించి అడగలేదు కదా.
పేరు గురించి కూడా అడిగితే అప్పుడు మనం పర్టికులర్గా ఈ ప్రాసెస్ చేసేవాళ్ళం. ఓకేనా, ఎక్కడ పట్టుకోవాలి ఎక్కడ వదిలేయాలో కూడా మనకు తెలియాలి ఎగ్జామినేషన్లో. కాబట్టి మన యొక్క ఫుల్ కోర్స్ కనుక కావాలంటే ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే మీరు మన యాప్ అయినటువంటి నాని క్లాసెస్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి సెట్ బిట్స్ కూడా నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను చాలా నీట్గా. ఓకే, మీకు ప్రతి సెట్టు నాని క్లాసెస్ అనేటువంటి యాప్లో ఉండిద్ది. మీకు లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్టివ్లో ఉంటాయి, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఇక్కడ ఒక యారో మార్క్ వచ్చింది, ఇక్కడ మీకు యాప్ లింక్ ఉండిద్ది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.